అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మే 6వ తారీఖు మంగళవారం రోజున ధనుసు రాశి వారికి జరిగేది ఇదే. ఒక స్త్రీ వీరిని చాలా దారుణంగా పగబట్టింది. అయితే ధనుసు రాశి వారిని ఏ స్త్రీ మనం పగబట్టిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే కనుక ధనుసు రాశి అనేది రాశి చక్రంలో మనకు ఈ రాశి వచ్చేసి 9వ రాశిగా పరిగణించబడుతుంది. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ధనుసు రాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి. ధనుసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏ వ్యక్తులు పగబట్టారు, ఎందుకు స్త్రీలే వీరు పగబట్టారు కూడా తెలుసుకుందాం. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే కనుక ఈ రాశి వారి వ్యక్తిత్వం చాలా మంచిది. అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా సరే తామొక్కరి బాగోగులే కోరుకోకుండా అందరి బాగోగులను కోరుకునేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు. ఇలా అందరూ బాగోగులు కోరుకునేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే కనుక ధనుసు రాశి వారని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే అందరి బాగోగులు కోరుకోవడం, అందరూ బాగుండాలని చెప్పి అనుకోవడం చాలా ఎక్కువగా ఇష్టం అనేది ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం అనుకూలమైన గోచార ఫలితాలు ఉన్నప్పటికీ ఆడవారితో జాగ్రత్తగా ఉండండి. ధనాన్ని మాత్రం అధికంగా వృధా చేయకూడదు. అలానే మీరు సమయానికి డబ్బు ఎవరైనా ఆడవారు మిమ్మల్ని డబ్బు అడిగినప్పుడు వారి అవసరానికో సమయానికో డబ్బును ఇవ్వనప్పుడు వారు మిమ్మల్ని గౌరవంగా పగబట్టడం జరుగుతుంది. ఇలా జరిగి వారు మీతో మాట్లాడడం మానివేయడం ఇలాంటివి ఖచ్చితంగా జరుగుతాయని చెప్పుకోవచ్చు. అయితే ధనుసు రాశి వారు మాత్రం చాలా మంచి వ్యక్తులు. ఎప్పుడైనా ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకునేటువంటి వ్యక్తులు. కానీ కొన్ని సిచ్యువేషన్స్ అనేటివి వారికి చాలా భయంకరంగా దారుణంగా వస్తూ ఉంటాయి. అన్ని విషయాల్లో కూడా వీరి అందరినీ నమ్ముతూ ఉంటారు, కానీ అందరూ కూడా మంచిగా ఉండడం అనేది జరగదు. ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో ఏదో ఒక సమస్యనైతే తేవడం కావచ్చు, లేదా ఏదో ఒక రకంగా వీరిని బాధ పెట్టడం కావచ్చు, ఇలా జరుగుతూ ఉంటుంది. అందరినీ వీరు సమానంగా చూసినప్పటికీ కూడా వీరికి మాత్రం ఏదో ఒక సమస్య మాత్రం పడుతూనే ఉంటుంది. వీరికి మాత్రం అనవసరంగా ఎవరిని కూడా ఏమీ అనకపోయినా వీరు శిక్షలు తప్పు చేయకపోయినా శిక్ష అనేది అనుభవించాలన్నట్టుగా వీరు ఎవరిని ఏమీ అనకపోయినా సరే వీరిని అందరూ నిందిస్తూనే ఉంటారు. ఎందుకంటే వీరి మంచితనాన్ని చూసి ఓర్చుకోలేక, వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూసి ఓర్చుకోలేక ఎక్కువగా ప్రజలు ఎవరైనా సరే వీరి చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులే, వీరితో ఉన్నటువంటి వ్యక్తులే మీ మంచితనాన్ని, మీ వ్యక్తిత్వాన్ని, మీ అందాన్ని, మీ డబ్బుని, మీ యొక్క మంచి అన్నీ కూడా మంచి లక్షణాలను చూసి ఓర్చుకోలేకపోయేవారు చాలామంది ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక అలా ఓర్చుకోలేకపోవడం వలనే వారు మిమ్మల్ని ఏదో ఒక రకంగా బాధ పెట్టాలని చూస్తూ ఉంటారు. మీరు ఎదుగుతూ ఉంటే ఎదగనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటారు, అడ్డురాయి వేస్తూ ఉంటారు, ఇది అది అంటూ. కానీ మీరు ఏ తప్పు చేయకుండా కష్టపడి పైకి ఎదగాలనుకున్నప్పుడు అలాంటి వారి మాటలు, విమర్శలు ఏవి పట్టించుకోవద్దు. మీ యొక్క లక్ష్యాన్ని చేరిన తర్వాత మళ్ళీ అందరూ మీ దగ్గరికి రావడం ఖాయం కనుక అలాంటివి మీరు పట్టించుకోవద్దు. ఇక ఈ ధనుసు రాశి వారికి మాత్రం మే 6వ తారీఖు మంగళవారం రోజున ఇలా ఒక స్త్రీ వల్ల ఒక స్త్రీ మిమ్మల్ని ఎక్కువగా స్త్రీలే టార్గెట్ చేస్తూ ఉంటారు కనుక మీరు డబ్బు ఇవ్వలేదనో, లేదా వారు అడిగినప్పుడు సహాయం చేయలేదనో, అలానే ఇంకా ఏదైనా విషయంలో కావచ్చు చాలా దారుణంగా మిమ్మల్ని పగపడతారని చెప్పుకోవచ్చు. ఇక ప్రతి విషయాన్ని కూడా మిశ్రమంగా అనుభవిస్తూ ఉంటారు. కొన్ని విషయాలు ప్రతికూలంగా, కొన్ని విషయాలను అనుకూలంగా ధనుసు రాశి వారికి జరుగుతూ ఉంటాయి.
ఇక ఈ యొక్క రాశి వారికి కుటుంబ సభ్యుల సహకారం ఎప్పుడు కూడా దక్కుతుంది. అలాగే ఈ రాశి వారికి చాలా ఎక్కువగా డబ్బు పరంగా సమస్యలు అనేటివి వీరికి వస్తూ ఉంటాయి. కష్టపడడం అంటే ఉండి లేక ఇబ్బంది పడడం, జనాల నుంచి అవమానాలు పడడం, మానసికంగా వీరు కూడా నలిగిపోయేటువంటి ఒక్కొక్కసారి ధైర్యం పోయి చాలా కృంగిపోయినటువంటి సందర్భాలు అయితే కూడా ఉన్నాయి. వీళ్ళు కూడా కింద పడి పైకి లేచినటువంటి వ్యక్తులుగా, అలాగే కష్టజీవులు ఈ రాశి వాళ్ళను అని చెప్పుకోవచ్చు. అలాగే వీరికి తెలివితేటలు కొంచెం ఎక్కువగా ఉండటం వలన ఆ తెలివితోటి వీరికి ఉన్నటువంటి ఆ సమస్యలను వీరికి సులభంగా తొలగించుకుంటారు. అనుకూలంగా మార్చుకోవడానికి వాటి నుంచి బయటపడడం అనేది జరుగుతుంది. ఇక ఈ ధనుసు రాశి వారికి ఇలాంటి 10వ స్థానం, 11వ స్థానం, 12వ స్థానంలో బృహస్పతి సంచారం అనేది చేస్తుంది. ఇది చాలా విశేషం అన్నమాట. ఇలా ఉండటం ఏంటి అంటే అదృష్టానికి సంకేతం. సంపూర్ణంగా అదృష్టం వీరికైతే పట్టబోతుందని చెప్పుకోవచ్చు. ఇక కాస్త అష్టమ శని కూడా ఉంటుంది. వీరికి ఏంటంటే 8, 7 రాశులలో రాహు, 2 రాశులలో కేతు ఉంటాడు. వీరి ఏంటి అంటే ఒక గురు బలంతో వీరి జీవితంలో ముందుకు వెళ్ళవలసిన అటువంటి పరిస్థితులు అయితే వీరికి గురువు అంటే ఏంటి అంటే మనకు దైవం అన్నమాట. గురువు లేనిదే ఈ రోజున మీరు లేరు, నేనైనా లేరు. ఇవాళ రోజును మనం ఈ మాత్రాన ఉన్నాము, ఎలాగైనా బ్రతుకుతున్నాము అంటే దానికి ముఖ్యమైనటువంటి కారణం గురువు. గురువు తనకున్నటువంటి జ్ఞానాన్ని మనకు పంచటం వలన దానివల్ల మనం ఇవాళ రోజున మంచి దారిలో నడవగలుగుతున్నాము. అంటే తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. ఇట్లా వీరి నలుగురు ఏంటంటే ఎంతమంది ఉన్నా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది వారికి ఉంటుంది. అలాంటి గురుబలంతోనే మీరు జీవితంలోని మంచి సక్సెస్లోకి అయితే వెళ్తారు. దానివల్ల ఆ గురుబలం అనేది వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. దానిని బట్టి మీకు చక్కగా అన్ని రకాలుగా పనులన్నీ కూడా అవుతాయి. గురువు ఇక్కడ ఎవరు అంటే దేవతలకే గురువు ఉన్నారు అంటే వారు ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దేవతలకే గురువైనటువంటి బృహస్పతి మీకు ఈ రాశి వారికి అనుకూలంగా అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఏ పనైనా సరే చెయ్యాలి అనుకున్నా మీరు చక్కగా చేయగలుగుతారు. ఇక ధైర్య సాహసాలతో, తెలివితేటలతో శ్రద్ధ అనేది చాలా వస్తుంది. కాబట్టి చకచక శ్రద్ధగా ఆ పనిని అయితే చేయగలుగుతారు. అలాగే ఆదాయ వ్యయాల సంఖ్య కూడా కొంచెం ఎక్కువగానే ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ఆదాయం వచ్చేటప్పటికి 11, వ్యయం వచ్చేటప్పటికి 11. ఆదాయం అలాగే ఖర్చులు కూడా 11, రాజ్యభుజం 4, గౌరవ మర్యాదలు వచ్చేటప్పటికి 4 స్థానంలో ఉన్నాయి. అవమానం 6 ఉంటాయి. అవమానం వచ్చేటప్పటికి రెట్టింపు ఉందండి. కాబట్టి కాస్తంత మీరు ఈ ధనుసు రాశి వారైతే జాగ్రత్తగా ఉండవలసి అయితే అవసరమైతే ఉంటుందండి. ఎందుకంటే మీకు ఆదాయం అనేది 11 ఉండడం వల్ల మరి ఆదాయం పెరిగినప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్గా అవమానం అనేది కూడా ఉంటుంది. మనం ₹1 సంపాదించుకొని కాస్త సక్సెస్లోకి వస్తున్నాము అంటే కనుక ఖచ్చితంగా దానికి తగ్గ నిందలు వేసేవారు, అవమానించేవారు కూడా ఉంటారని, సంపాదనతో పాటుగా అవమానం అనేది కూడా పెరుగుతుంది. ఇంత అవమానం పెరిగితే మనకు అంత బాగుపడుతున్నాము అది చూసి జనాలు తట్టుకోలేక అది ఏడుస్తూ ఉంటారు. మనకు అర్థం కాకపోగా కాస్తంత శాంతంగా ఉండండి. వాళ్ళు అన్నారు కదా అని చెప్పేసి మీరు ఎందుకంటే ఎదుగుతుంటే జనం ఎవ్వరు కూడా చూడలేరు కాబట్టి ఖచ్చితంగా ఏడుస్తారు. అలాంటివి మీరు పట్టించుకోకుండా ప్రశాంతంగా ముందుకైతే సాగిపోండి. అలాగే మీకు ఏంటంటే ఆస్తులు కూడా పెరుగుతాయి, అన్ని సంపాదన పెరుగుతుంది. మరి ఆస్తులు కూడా పెరుగుతాయంటే మీ పూర్వకాల ఆస్తులు రావడం ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి ఈ ధనుసు రాశి వారికి. ఇక మీకు భవిష్యత్తులో సంపాదన ఎక్కువ అని పెట్టేవి ఇంకా ₹1 ఏంటంటే ₹10 సంపాదించేలాగా మనం ప్లానింగ్ అనేది చేసుకోవాలి. అలా చేస్తే భవిష్యత్తులో మనము వెనకాల తరాల వారికి కూడా దిగులు లేకుండా అయితే ఉంటుంది. ఆ రూపాయిని ఏంటంటే ఎలాంటి పనులకు ఉపయోగించండి. అంతేకాని అనవసరమైన ఖర్చులకు మీరు అస్సలు ఉపయోగించుకోకండి. నూతన ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా విజయవంతంగా సాధిస్తారు. ఇక గౌరవం కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే మీకు సంపాదనతో అవమానం ఎలాగైతే ఉంటుందో గౌరవం కూడా ఆటోమేటిక్గా వస్తుంది.
మీకేంటంటే ఈ రోజున మీకు ఈ ధనుసు రాశి వారికి పనిలో మంచి ఏకాగ్రత కూడా ఉంటుంది. కలిసి వచ్చేటువంటి సమయం అని మనం పూర్తిగా చెప్పుకోవాలి. ఇక ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.